హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. ఈరోజు నేను మీకు ఒక క్వశ్చన్ వేయబోతున్నాను. అదేంటంటే, మీకు ఇమ్యూనిటీ పవర్ ఉందా అనగానే, ఎందుకు లేదు సార్, చాలా చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంది మాకు. ఎందుకంటే మేము పుట్టినప్పటి నుండి అనేక రకాల వ్యాక్సిన్లు టీకాలు వేసుకుంటూ మేము అనేక రకాల రోగాల బారిన పడకుండా తట్టుకుంటూ ఈ రోజుకి ఇలా లైఫ్ని లీడ్ చేస్తామని అంటారు. అయితే ఇదే సమయంలో నేను ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాను మీకు. రైట్, మీరు చెప్పేదేమో బాడీ ఇమ్యూనిటీ, నేను అడిగేది ఎమోషనల్ ఇమ్యూనిటీ. అదేంటి ఎమోషనల్ ఇమ్యూనిటీ అనేది కూడా ఒకటి ఉందా అని అంటారా? ఎస్ అండి, ఎమోషనల్ ఇమ్యూనిటీ అనేది ఉందా. మరి అదేంటో చెప్తారా సార్ అంటే, ఎస్, నేను ఇప్పుడు చెప్తానండి. ఎమోషనల్ ఇమ్యూనిటీ అంటే సాధారణంగా చాలామంది వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు, లేదా వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగినప్పుడు, లేదా వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు, పూర్తి విరుద్ధంగా జరిగినప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇదేంటి ఇలా జరిగిందే, అబ్బా ఇలా జరిగింది అని చెప్పేసి మానసికంగా కృంగిపోతూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో మీరు వాటిని తట్టుకొని నిలబడి లేదా వాటిని ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే ఎమోషనల్ ఇమ్యూనిటీ కాదంటారా? ఎస్. మరి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇవి సాధారణమేనండి కదా. మనం ప్రతిరోజు పొద్దున లేవగానే అనేక రకాలుగా ఆలోచనలతో అనేక రకాల పనులని మనం అనుకుంటూ ఉంటాం. అయితే కొన్నింటిని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది, కొన్నింటిని ప్రారంభించగానే వదిలేయాల్సి వస్తుంది, కొన్నింటినేమో ఒకటి అనుకుంటే పూర్తిగా మరొకటి జరిగిపోతూ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో కూడా మనము మన యొక్క ఎమోషనల్ ఇమ్యూనిటీని కనుక మనం కలిగి ఉన్నట్లయితే, డెవలప్ చేసుకున్నట్లయితే, అలాంటి సందర్భాల్ని మనం చాలా ధైర్యవంతంగా ఎదుర్కోవచ్చు. మరి అలాంటి ఎమోషనల్ ఇమ్యూనిటీ ఎక్కడ దొరుకుతుంది సార్, ఎంత కేజీ ఉంటుంది అని అంటారా? లేదండి, దీన్ని మనం సహజసిద్ధంగా మనకి మనమే డెవలప్ చేసుకోవాలి. అది ఎలాగంటారా? ఈరోజు సాయంత్రం పూర్తి వీడియో వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పటి వరకు కూడా నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. సాయంత్రం ఫుల్ వీడియో వస్తుంది, ఎమోషనల్ ఇమ్యూనిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి అని. ఎస్, అప్పటి వరకు వెయిట్ చేయండి. బై బాయ్.